హాయ్ అండి, అందరికీ నమస్కారం. మహాశివరాత్రి నాడు ఈ ఒక్క దీపం వెలిగించండి. అఖండ ధనలాభం మీ సొంతం. ప్రతి ఏటా మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. మహాశివరాత్రి రోజు పరమేశ్వరుని దగ్గర దీపం ఎలా వెలిగిస్తే శివానుగ్రహం కలుగుతుందో, ఏ మంత్రం చదువుకుంటే, ఎలాంటి అభిషేకం చేస్తే శివానుగ్రహం వల్ల ధన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజు సంపూర్ణంగా శివానుగ్రహం కలిగి అఖండ ధన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే ముందుగా మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించాలి. మీ ఇంట్లో శివుడి ఫోటో ఉన్నా కానీ, శివలింగం ఉన్నా కానీ శివరాత్రి రోజున స్నానం చేశాక ఒక మారేడు దళం ఉంచి దాని మీద మట్టి దీపపు కుంది ఉంచి దాంట్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా పోసి దీపం వెలిగించుకుంటే ధనపరంగా కలిసి వస్తుంది. మీరు ఏ నూనెతో దీపం పెట్టినా కూడా ఒక్క చుక్కైనా సరే ఆవు నెయ్యిని వేయండి. అలా వేస్తే సకల సంపదలు కలుగుతాయి. శివరాత్రి రోజు మారేడు దళాలలో 14 లోకాల్లోని పుణ్యతీర్థాలు ఉంటాయని అంటారు. కాబట్టి మారేడు దళం మీద గంధం రాసి ఆ మారేడు దళం ఈశ్వరుడి ఫోటో దగ్గర లేదా శివలింగం దగ్గర కానీ ఉంచి శివరాత్రి రోజు నమస్కారం చేసుకుంటే శివానుగ్రహం కలుగుతుంది. అలాగే శివరాత్రి రోజు శివుడికి ప్రత్యేకమైన అభిషేకాలు చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. శివలింగం ఇంట్లో ఉన్నవాళ్ళు వెన్నను శివలింగం మీద వేసి నమస్కారం చేసుకోండి. లేదా వెన్న శివుడికి శివరాత్రి రోజు నైవేద్యంగా సమర్పించండి. శివుడు నిజానికి చంద్రునికి అధిపతి. భగవంతుడు చంద్రుడిని తలపై ధరించాడు. చంద్రుడిని శిరస్సుపై ధరించడం వల్ల శివుడిని చంద్రశేఖరుడు అని కూడా అంటారు. శివారాధనలో సాధారణంగా శివునికి నీరు, పాలు, తెల్లని పూలు, అక్షితలు, తెల్ల చందనం, పటిక సమర్పించడం జరుగుతుంది. ఇవన్నీ చంద్రునికి సంబంధించినవని నమ్ముతారు. మీరు శివునికి ఈ వస్తువులను సమర్పించినప్పుడు మీరు శివుని తలపై కూర్చున్న చంద్రుడిని కూడా పూజిస్తారు. తద్వారా చంద్రుని శక్తి పెరుగుతుంది. జీవితంలోని సమస్యల నుండి బయటపడటానికి మహాశివరాత్రి నాడు శివారాధనతో పాటు చంద్రుడిని పూజించి జీవితంలో శుభ ఫలితాలను పొందండి. ఆడవాళ్ళు శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేసుకోవాలంటే ఉప్పు నీళ్లతో అభిషేకం చేయాలి. కొద్దిగా రాళ్ల ఉప్పు శివలింగం మీద వేసి మహాశివరాత్రి రోజు నమస్కారం చేసుకుంటే మహిళలందరికీ కూడా పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అలాగే నల్ల ద్రాక్ష పండ్ల రసంతో శివుడికి అభిషేకం చేస్తే కార్యసిద్ధి సిద్ధిస్తుంది. విభూతి జలంతో శివుడికి అభిషేకం చేస్తే ధనలాభం కలుగుతుంది. బంగారం కొద్దిగా నీళ్ళల్లో వేసి ఆ బంగారం జలంతో అంటే సువర్ణ జలాలతో శివుడికి అభిషేకం చేస్తే తొందరగా బంగారాన్ని కొనుక్కొని యోగం లభిస్తుంది. పంచామృతాలతో కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసిన పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శివరాత్రి రోజు చదువుకోవాల్సినటువంటి మంత్రాలు ఏంటంటే, అఖండ ధనలాభం కలగాలంటే శివరాత్రి రోజున శ్రీ శివాయ మహదేవాయ ఐశ్వర్య శివారాయ నమః అనే మంత్రం వీలైనన్ని సార్లు చదువుకోండి. మీరు దీపం పెట్టి కనీసం 11 సార్లు చదువుకున్నా కూడా ధనపరంగా సంవత్సరం మొత్తం కలిసి వస్తుంది. అలాగే జాతక దోషాలు, నవగ్రహ దోషాల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని చదువుకోండి. ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రం చదివితే గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. ఇలా శివుడికి అభిషేకం చేసుకోవడం, శివుడి దగ్గర దీపం పెట్టుకోవడం, శివునికి సంబంధించిన మంత్రాలు చదువుకోవడం చెయ్యండి. శివరాత్రి రోజు ఉదయం నుంచి రాత్రిలోపు ఎప్పుడైనా సరే ఈ స్తోత్రాలు వంటి అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే శివ పంచాక్షరి స్తోత్రాన్ని విన్నా కూడా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మహాశివరాత్రి రోజు ఉపవాసం చేసేవాళ్ళు ఎవరైనా సరే పాలు, పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు. శివనామ స్మరణ చేస్తూ జాగరణ చెయ్యాలి. లేదా శివ సంబంధించినటువంటి సినిమాలు చూస్తూ జాగరణ చేయాలి. ఈ వీడియో చివరి దాకా చూసిన వారు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.